హలో ఆల్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, మెయిన్ రిలేటివ్సేను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ రిలేటివ్స్కి నేను ఇప్పుడు మెయిన్ వాళ్ళని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది నాది 12/8 ఫోటో. 12 లేకుంటే 13 మెచ్యూర్ అవ్వలేదు. గౌన్లు వేసుకుంటున్నాను అంటే 12 ఏళ్ళు అయి ఉండొచ్చు. 13 ఏళ్ళ నుంచి ఇంకా ఓణీలు వేసుకున్నాను. సో 12 ఏళ్ళది ఈ ఫోటో. మొగల్తూరులోను నేను పుట్టింది, మొగల్తూరులో నేను మధ్యలో నేను 8, 9, 10, 11 ఈ 4 ఏళ్ళు మా అమ్మమ్మ గారింట్లో గుంపూడిలో పెరిగాను. ఆ తర్వాత మళ్ళీ నేను మా ఊరు మొగల్తూరులోనే చదువుకున్నాను హై స్కూల్లో. ఆ హై స్కూల్లో మొగల్తూరు హై స్కూల్లో నేను 7th నుంచి చదువుకున్నాను. 6th మళ్ళీ అక్కడే భీమవరంలో నేను. ఇది మా చెల్లి విజయలక్ష్మి. అది మరి 1 year ఉందో ఏమో అప్పటికి, అంత చిన్నపిల్ల. వెనకాల ఉన్నదంతా కూడాను ఇదంతా మందార చెట్లు. ఈ చెట్లన్నీ మందార చెట్లు. మొగల్తూరులో మా ఇంట్లో దొడ్డుగొమ్మలో ఇప్పుడు ఇల్లు ఉంది, బాగా భూద్బంగళలాగా ఉంది, పాడుపడిపోయింది, ఎవరు లేరు ఇప్పుడు. నాకు ఈ ఫోటో ఇది మా పెద్దన్నయ్య తీశాడో మరి మా నాన్న తీశాడో గుర్తు రావట్లేదు. మొత్తానికి ఏంటో ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నానో, గుండ్రం బొట్టు ఇంత పెద్దది పెట్టుకున్నానా అనిపిస్తుంది. చెవులకేమో పెద్ద పెద్ద రింగులు ఉన్నాయి. ఇది మా చెల్లెలైతే చాలా బ్యాడ్ లక్ పాపం. 19 yearsకో 18 yearsకో అపెండిసైటిస్ వచ్చి వెళ్ళిపోయింది భూమి మీద నుంచి. చాలా మంచిది, ఓర్పు అంతాను. తర్వాత మా అబ్బాయి పుట్టినప్పుడు తనే వచ్చింది మొగల్తూరు నుంచి. అప్పుడు ఖాళీగా ఉంది, తనే పంపించమంటే మా అన్నయ్య పంపించాడు. మా అత్తగారు రాలేదు అప్పుడు, అందుకని తనే వచ్చింది. చాలాళ్ళు ఉంది, ఎంత హెల్ప్ చేసిందో, ఎంత ఓర్పో నిజంగా. విజయ, ఏ లోకాన్ని ఉన్నావో ఏమోను, ఏ రూపంలో ఉన్నావో, ఎంత తలుచుకుంటున్నానో చూడు నిన్ను. ఇది మొగల్తూరులో నేను పుట్టిన మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం తాలూకా మొగల్తూరులో. ఇది ఈ ఫోటో అయితే మా అన్నయ్య పెళ్ళప్పటిది. అంటే 1971 ఏప్రిల్ 28న అయింది పెళ్ళి. ఈవిడ ఈ బ్లాక్ శారీ వేసుకున్నది మా పెద్ద వదిన. అనుకోకుండా సడన్గా వెళ్ళిపోయింది. మొన్న మేకి 1 year అయిపోయింది. సడన్గా ఏమీ లేకుండా వెళ్ళిపోయింది. నాకన్నా కూడాను 2 years కాబోలు చిన్నది, 1.5 year చిన్నది. చాలా సడన్గా వెళ్ళిపోయింది. మొత్తం మా ఇంటి మొత్తానికి అందరికీ కూడా మా పెద్దన్నయ్య, మా వదినే, తల్లి తండ్రితోటి ఇంకా సమానం అనమాట. మాకు అమ్మ నాన్న లేరు. మా అమ్మ అయితే అసలు నాకు 5 ఏళ్ళప్పుడే వెళ్ళిపోయింది ఆవిడ. తర్వాత మళ్ళీ మా నాన్నగారు పెళ్లి చేసుకున్నారు. మేము అందరం చాలామంది ఉన్నాము మా అమ్మకి కలిపి. మా నాన్నగారు అయితే నా పెళ్ళైన వెంటనే నేను హైదరాబాద్ వచ్చేసాక 1973లో ఆయన వెళ్ళిపోయారు. ఇంకప్పటి నుంచి కూడాను మొత్తం మా పెద్దన్నయ్య, వదిన. అప్పటికి వాళ్ళకి మా అక్కకి అయింది, మా అన్నయ్యకి అయింది పెళ్ళి, అంతే. మిగతా వాళ్ళం వరుసగా ఇంకున్నామన్నమాట. తర్వాత మా అక్క తర్వాత నేనే. ఇప్పుడు ఈ ఫోటో అసలు ఇది ఒక్కటే ఉంది అంతే, ఇంకేమీ లేవు కూడా నా దగ్గర అసలు మా అన్నయ్య పెళ్ళి ఫోటోలు. ఇది మా పెద్ద వదిన. అయ్యో వదిన, వెళ్ళిపోయావు నువ్వు, అసలు వెళ్ళిపోయావు అన్నది కూడా నాకు ఇంకా ఇప్పటికి కూడా నేను అసలు నమ్మట్లేదు. ఇంకంతే, నమ్మను నేను బతుకున్నంత కాలమును. ఈ అమ్మాయి పాలకొల్లు రావుడు మావయ్య కూతురు సోమావతి. ఇది ప్రభావతి. ఇప్పుడు నాకు నా వీడియోలన్నీ చూసి కామెంట్లు పెడుతున్నది. ఓ ప్రభావతి, ఇదిగో ఇప్పుడు ఇది కూడా చూడు, నువ్వు ఉన్నావు చూడు. ఇది మా పెద్దన్నయ్య రాము అన్నయ్య పెళ్ళప్పుడు తణుకులోను పెళ్ళయింది. అక్కడ మనకి విడిదికి ఇచ్చిన ఇల్లు పైన డాబా మీద అనమాట. ఫస్ట్ ప్రభావతి, నిన్నైతే ఇప్పుడు గుర్తుపట్టగలను కూడాను. ఆ తర్వాత నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నావు. ఇది ఆగ్ఫా క్లిక్ 3 తోటి ఎక్కడో దూరంగా ఉండి తీసినట్టున్నాడు. మా అన్నయ్య తీశాడు. ఇదిగో పక్కన ఏదో కొబ్బరి చెట్టు ఉంది కింద నుంచి. నేను
ఇటు నుంచి సెకండ్ నేను, మా పెద్ద వదిన సోమావతి పాలకులు రావుడమాయ కూతురు, చిన్న మామయ్య కూతురు ప్రభావతి. 1971 ఏప్రిల్ 28, 73లో ఫిబ్రవరిలో నా పెళ్ళయింది. ప్రభావతి చూడు నువ్వే. ఇప్పుడు ఇంత పాత ఫోటో ఇందులో ఉన్నదనమాట. నా ఫోటోల్లో ఉంది నీది, ఇంకేమీ లేదమ్మా. రావుడమాయ కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఏమో, సోమావతి తెలీదు, రాజమండ్రి వాళ్ళది, అక్కడే ఉండుండొచ్చు. ఇది నాకప్పుడు మా అన్నయ్య పెళ్ళి కంటే 71లోను నాకు SSLC అయిపోయింది. 17 years అనుకుంటా, 17 years కాదు 16, 17 ఏమో. అప్పుడు మొత్తం అంతా పెళ్ళయ్యేదాకా 2 జడలే నేను, అసలు ఒక్క జడ ఎప్పుడూ వేసుకోలేదు. ప్రభావతి వదిన అని ఎంత బాగా నా వీడియోలన్నీ చూసి నువ్వు కామెంట్స్ పెడుతూనే ఉన్నావు. ఇప్పుడు ఇన్నాళ్ళకి నిన్ను ఫోటోలోను చూశాను, అది కూడా ఎప్పటిదో 1971 మా అన్నయ్య పెళ్ళప్పటిది. ఆ తర్వాత ఇదొకటి ఉంది, ఇది మొగల్తూరు, మా కొత్తిల్లు ఇది. మా చెల్లిని ఎత్తుకున్నదైతే అది పాతిల్లు, అది చూపించానా ఫస్ట్, అదే కదా, అది పాతిల్లు, ఇది కొత్తిల్లు. అదిగో ఇక్కడ ఉన్న పిల్లర్స్కి అసలు ప్లాస్టింగ్ కూడా అవ్వలేదు అప్పుడు. నేను మరి ఇది ఏ క్లాస్ చదువుతున్నానో, 8th 9th అయి ఉండొచ్చు, గుర్తులేదు. దీని వెనకాల అసలు డేట్ కూడా లేదు, చూశాను డేట్ ఉంటుందేమోనని. ఈ డ్రెస్ మాత్రం బాగానే గుర్తుంది. అప్పుడు టెరికాటన్ అని ఓణీలు, టెరికాటను, టెర్లిన్ను, స్ప్రింగ్ టెర్లిన్ను ఏంటో అవి అలాగే ఉండేవి పేర్లు, రకరకాల రంగురంగులవి, చాలా గుర్తుంది. ఆ ఓణి అయితేను 9th క్లాసు 8th క్లాసులోకి 9thలో వచ్చినట్టున్నాం మేము కొత్తింట్లోకి. ఆ ఇంట్లోకి వచ్చిన కొత్తల్లోనే ఇది. అదిగో ఇందులో కూడా అంతే రౌండ్గా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఎంత పొడుగు దోసగింజ పట్టు, చాలా పొడుగు పట్టు, అదేంటో మరి ఎప్పుడు మారిపోయిందో ఏమోను. ఇందులో మళ్ళాను పెద్ద పొడుగు పట్టు. ఇది 71 మా అన్నయ్యని పెళ్లి కొడుకుని చేసిన రోజు మొగల్తూరులో. మా పిన్ని, పెద్ద పిన్ని నా పక్కన ఉన్నది. పొద్దున్నేను ఇంకా పక్కన మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండి, తోటపల్లి కొడుకు మా పెద్ద తమ్ముడు, ఆ ఫోటో వేరు అనమాట. అయితే అది కూడా ఉండాలి ఎక్కడో ఏమోను. ఇది మా కొత్త ఇంట్లోను 1971 మా పెద్దన్నయ్యని పెళ్లి కొడుకుని చేసిన రోజు. ఏప్రిల్ 28 పెళ్ళయింది. ముందు ఏ రోజు ఏమో మరి. మొత్తం అంతా నేనే అప్పుడు పెద్దదాన్ని. మా అక్క సెకండ్ టైం డెలివరీ అయ్యింది. మా అమ్మమ్మ చూసుకుంటున్నది మా అక్కని. వాళ్ళు ఇంకా నిడదవల్లోనే ఉన్నారు, రాలేదు ఏకంగా పెళ్ళికి. అప్పటికి పెళ్ళి రోజుకి మా అక్కకి సెకండ్ టైం డెలివరీ అయ్యి అప్పటికి 12వ రోజు ఏమోను మా అమ్మమ్మ తీసుకొచ్చేసింది. ఎలాగైతే నేను చూసుకుంటానులే అని. ఇక్కడ అందుకని మొగల్తూరులోనూ నేనే పెద్దదాన్ని, పిల్లల్లోనూ నేనే మొత్తం చాలా బాధ్యతగాను మా అమ్మ తర్వాత చూసుకోవాల్సి వచ్చింది. ఇది మంగళహారతి ఇస్తున్నప్పుడు. మా పెద్ద అన్నయ్యకి ఇప్పుడు 81 years. మా పిన్ని లేదు, ఇంకెక్కడ ఏనాటి మాటో కదా ఇది. 1971. ఎన్ని గుర్తొస్తున్నాయో ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే. ఇది 9th క్లాసు 8th క్లాసు, 8th కాదేమో 9thలోనే కొత్తిల్లే. ఇది ఇక్కడ ఇదిగో నుయ్య 2 నూతులు ఉండేవి. ఇదంతా ఫ్రంట్లోను ఇవన్నీ ఫెన్సింగ్ లాగాను ముందు కట్టారు వెదురుతోటి. దాని మీద శంఖం పూలు ఏకంగా పెద్ద పందిర్లాగా అలాగ పాకించేయటమైంది. అదంతా బాగా గుర్తుంది. పెద్ద శంఖం పూలు పొదే, చాలా పెద్ద పొద. ఈ నూతికి అటుపక్కేమో సన్నజాజి పందిరి ఉండేది. ఈ మూల ఎక్కడోనూ కనిపించట్లేదు మరి అది, లేకపోతే మరి ఇక్కడ కనిపించే చెట్టే సరిగ్గా పడలేదు. ఇది 2 జడలు
పైకి కట్టేసుకున్నాను, రిబ్బన్లు పెట్టుకోవటం, పైకి కట్టేసుకోవటం అప్పుడు ఫ్యాషన్. ఆ వాచ్ అయితే నాది కాదు, మా అక్క సింగారం చేసేదాన్ని. మా అక్కకు ఒక్కదానికే మా పెద్దన్నయ్య కొన్నాడు. ఇంకా మా అక్కదే పెట్టుకుంటానని దెబ్బలాడేదాన్ని. మా అక్క ఇచ్చేది కాదు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, నేను ఇంట్లో ఉంటాను, అందుకని నేను పెట్టుకున్నా, నువ్వే పెట్టుకోవాలా అని. ఇంకయ్యో ఒప్పందాలు కుదిరినాయి బాగానే. ఎప్పుడు మా అక్క పెట్టుకోవాలో, నేను ఎప్పుడు పెట్టుకోవాలోను. ఈ ఓణి కూడా బాగానే గుర్తుంది నాకు. నా మెళ్ళ వేసుకున్నది లాకెట్ అయితే, అది లాకెట్ గొలుసు అంటాము. బాతులు మా పెద్దన్నయ్య ఎక్కడి నుంచో తెచ్చాడు. అవి ఆర్టిఫిషియల్ అనమాట. చాలా తెచ్చాడు. ఆ చెవులకు పెట్టుకున్నవి కూడా అంతే. నా ఎస్ఎస్ఎల్సి పాస్పోర్ట్ ఫోటోలో కూడా అదే ఉంది. ఆ చైనే స్కూల్లో తీశారు అది. ఇప్పుడు ఈ వెనకాల మా ఇంటికి ఎదురుగుండా అద్దెపల్లి సాయిబాబా గారి ఇల్లు ఉండేది. అదే అనుకుంటున్నాను. ప్లాస్టిక్ ఉండేది కాదు. అద్దెపల్లి సాయిబాబా. అందరూ బాబాయ్లు మావయ్యలు అట్లా అనేదాన్ని. అబ్బో ఎంత గుర్తో. ఇది జస్ట్ నా పెళ్ళి ముందనమాట. ఇది మొగల్తూరు ముత్యాలరావు స్టూడియోలోనమాట. ఇక్కడ నేను అసలు బాగా పడలేదు, దెబ్బలాడాను. నేను ఇలా లేను అసలు, నేను ఇలా ఉన్నానేంటి అని. అస్సలు బాగాలేదు నాది. అంత లావు లేనే అసలు. నా పెళ్లి ఫోటోల్లో ఉన్నాను కదా. ఏంటో మరి. వీళ్ళిద్దరూనేమో మగ పిల్లలిద్దరు మా బాబాయ్ కొడుకులు. వీడేమో హర్నాథ్, వెంకట నరసింహ బాబాయ్ కొడుకు. వీడేమో రాంబాబు, తాతయ్యల బాబాయ్ కొడుకు. ఇది మా పెద్ద చెల్లి నాగమణి. ఇది మా చిన్న చెల్లి కృష్ణవేణి. బేబీ అంటాము. అసలు కృష్ణవేణి అని పేరు పెట్టి పిలవటం లేదు అసలు. బేబీ. ఆ ముత్యాలరావు స్టూడియోకి వెళ్ళి వాళ్ళ డాబా మీద తీయించుకోవటం జరిగింది. వీడు నాకు అసిస్టెంటు. వీడు నా అసిస్టెంటు. మా చెల్లి నాగమణికి అయితే హరి అసిస్టెంటు. ఎక్కువ అలాగే ఉండేవారు. అలాగనే గుర్తు. ఇద్దరూ కూడాను ఉత్తినే అలాగ పేర్లు పెట్టుకున్నామంతే. ఇది మా చెల్లి అప్పుడు తణుకులో చదువుకుంటున్నట్టుంది, డిగ్రీ బీఎస్సీ. ఇది జస్ట్ మా పెళ్ళి ముందు, అంటే 72 చివరిలోనేమో మరి, లేకుంటే మాది ఫిబ్రవరిలో కదా, 73లోనో. అప్పటి వరకు ఉన్నాం కదా. కరెక్టే. పెళ్ళి ఫిక్స్ అయ్యాక డేటు, అయ్యో మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో ఎలా ఉంటామో అని జనవరిలో అనుకుంటా ఇదంతాను. ఈ ఫోటో తీసుకున్నది. ఇప్పుడు ఇది చాలా బ్యాడ్ లక్. హరి తొందరగా వెళ్ళిపోయాడు. వాడికి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి చాలాళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయిందేమో భూమి మీద నుంచి వెళ్ళిపోయి మా తమ్ముడు. ఇప్పుడు మా చెల్లి, పెద్ద చెల్లి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ అమ్మాయి దగ్గర లండన్లో ఉన్నది. వచ్చేసిందో లేదో ఇంకా లేదు, లండన్లోనే ఉంది. ఇప్పుడు ఈ చెల్లి విజయవాడ బ్యాంకులో జాబ్ చేస్తుంది. ఈ చెల్లి అయితే లైబ్రరీగా చేసి రిటైర్ అయిపోయింది. కూతురు దగ్గరికి వెళ్ళింది. రాంబాబు, ఇది బాబీ అన్నయ్యకి పంపిస్తాను చూడు నా ఫోటోని. వీళ్ళందరూ చక్కగా ఉన్నారు, నేను ఒక్కదాన్ని అట్లా ఉన్నాను, అదేంటో మరి. రాంబాబు, హర్నాథ్, ఇక్కడేమో నేను, మా చెల్లెళ్ళు. ఎన్ని జ్ఞాపకాలు. ఇది నిడదవోలు చెరువుగట్టు పక్కని. నా చేతిలోనేమో అది ట్రాన్సిస్టర్ రేడియో, షార్ప్ జంకార్ అని గుర్తు. మా పెద్దన్నది. మా పెద్దన్న ఇంట్లో ఉన్నప్పుడు అనమాట, నా పెళ్ళి ముందు. ఇది నిడదవోలు కాలువగట్టుని పెద్దేదో ఫోర్స్ కొట్టుకుంటున్నావని మా చెల్లెలు ఒకటే వెక్కిరిచ్చేసింది. పెద్దేదో సినిమా హీరోయిన్లు వచ్చి అలా కూర్చుంటారు, ఆ పైన చెట్టేంటో. ఇప్పుడు ఈ కనిపించేదంతా కాలువ. సమ్మర్లో ఎండిపోయేది. సమ్మర్లో ఎండిపోతే చలమలని ఎండిపోయిన దాంట్లోంచి ఇట్లా గోతుల్లాగా తవ్వితే నీళ్ళు వచ్చేవి. ఎప్పుడు ఎక్కడా చూడలేదు మొగల్తూరులో, నేను అక్కడే చూశాను. ఇదంతా రైలు పట్టాలమ్మట అనమాట. ఇటుపక్క ఉండేవో ఏమో రైలు పట్టాలమ్మట. వెళ్ళిపోయేవాళ్ళం. నిడదవోలు ఇంకా షాపులకు వెళ్ళాలన్న షార్ట్ కట్ అనమాట. సరిగ్గా అక్కడే మా ఇల్లు దగ్గరగా రైలు పట్టాల దగ్గర 3 డాబాల వీధి అనమాట నిడదవోలు. ఇది మా అన్నయ్యది.
నేను పట్టుకున్నాను, మా చెల్లెని తీయమన్నాను అనమాట. అప్పుడు ఈ ఆక్వా క్లిక్ 3తో కదా అపురూపంగా 16 12 వచ్చేవంతే ఒక రీల్కి. జాగ్రత్తగా దాచుకుని అప్పుడప్పుడును తీసుకోవటం అనమాట. చేతికి వాచి కుడి చేతికి పెట్టుకున్నాను, అదేదో పెద్ద ఫ్యాషను. మా అక్కది జాతీయం చేసేసుకున్నట్టున్నాను. మళ్ళా తనకి మరి పెళ్ళైపోయింది, 69లోనే పెళ్ళైపోయింది. మళ్ళీ మా బాబాయ్ ఏమన్నా కొన్నాడు, ఇంకది విడిచిపెట్టేసినట్టుందనమాట నాకు. బోల్డ్ మంది సంతానం ఉంటే మరి మేము 6 అక్క చెల్లెలు, 6 అన్నదమ్ములు. ఇది నిడదవోళ్ళు. ఇప్పుడు చలమలు అనేది బాగా గుర్తొస్తుంది ఫోటోలోను. మీకు ఎవరికైనా తెలుసా చలమలు? ఈ ఫోటో చూస్తున్న వాళ్ళు, నా ఛానల్లో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో చెప్పండి. చలమలు అంటే ఇసుక అంతాను ఎండిపోతే కాలువ అంతా ఇసుక ఉంటుంది కదా, ఆ చిన్న చిన్న గుంటల్లాగా తవ్వటం, చిన్న కప్పుల్లోంచి ఆ వాటర్ చక్కగా తెల్లగా వచ్చేసేదమ్మా. ఎంత వైట్గానో స్వచ్ఛమైన నీరు, మళ్ళీ ఊరిపోయేది వెంటనే. కాసేపు మేము అటు ఇటు తిరిగి కబుర్లు చెప్పుకోవటంలోనే ఊరిపోయేది. అది తెల్లటి బట్ట వేసి అవి ఫిల్టర్ చేసేసి తెచ్చుకునేవాళ్ళం అనమాట, ప్యూర్ వాటర్ అని. అప్పట్లో మరి ఎందుకు సరదాగా వెళ్ళేవాళ్ళం అంతే. ఇంట్లో నెయ్యి ఉంది, ఖాళీగా ఉన్నాం కదా. ఇంకా ఇంట్లో సంబరాల రాంబాబు ఇల్లు అనేదాన్ని ఉన్నారు, ఇంకా లలిత, సుబ్బలక్ష్మి, ఇంకా ఎవరో మరి వీళ్ళందరూను. ఆ తర్వాత నా పెళ్ళి కూడా ఆ ఇంట్లోనే అయింది, 3 డబ్బాల వీధిలో మా పెద్దన్న ఇంట్లోనే. అదో పెద్ద కథ. నా పెళ్ళి భారత్ బంద్లో అయింది, అది చెప్తాను. ఇది నీళ్ళు పుట్టాక మా అమ్మాయికి 1 year 3 months అప్పుడు జూ పార్క్కి వెళ్ళాము. మా చిన్నన్నయ్య వచ్చాడు విజయవాడ నుంచి. మా అన్నయ్య, నేను ఒక్కదాన్ని అసలు ఫోటోయే లేదు పెళ్ళైనప్పటి నుంచి. నాకు కావాలన్నయ్య అంటేను తీశాడనమాట. మా అమ్మాయిని 1 year 2 months అనుకుంటా. ఇది అక్టోబరు, మా అమ్మాయి పుట్టింది జూను 75. ఇది 76 అక్టోబర్లో మా అన్నయ్య వచ్చాడు విజయవాడ నుంచి, రెండో అన్నయ్య. ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్లో వచ్చాడు విజయవాడ నుంచి. అది పెద్ద స్పెషల్, అందుకే గుర్తుండిపోయింది బాగాను. అవి నా కూలింగ్ గ్లాసెస్ నేను హైదరాబాద్ వెళ్ళిన వెంటనే కొనుక్కున్నాను. నాకు చాలా ఇష్టం. ఏదో ఎండలో తిరిగిపోతాను అందుకని కావాలి, నేను ఏదో పనులు చేస్తానని కదలేదు, ఏం జాబ్ చేయలేదు, ఏమీ లేదు. వెళ్ళేదాన్ని బాగానే, మొత్తం కోటి అబిడ్స్ అన్నీ అవన్నీ షాపింగ్ నేనే చేసుకునేదాన్ని. ఇష్టం అనమాట చాలా. ఏదో హీరోయిన్లు అయ్యి పెట్టుకోవటమే తెలుసు అని. సరే ఇంకా ఎక్కడో అయిపోయింది, అంత పల్లెటూరులో అయిపోయింది కదా, మొగల్తూరులోనూ అని ఇటువంటివన్నీ నోరిప్పటానికి లేదు అంతమంది సంతానం. అందుకని వెంటనే నేను కొనిపించుకున్నాను అబిడ్స్. ఆ కళ్ళజోడు ఉంది ఇప్పుడు, అక్కడ అమెరికాలోనే ఉంది, ఇంకెందుకని తెచ్చుకోలేదు, ఏమీ ఉంది. ఆ బాక్స్ కూడా ఉంది అబిడ్స్లో, షాప్ ఏదో కూడా ఉంది. 54 rupees. అవి మంచి గ్లాసెస్ అంట. ఒకసారి గ్లాసు విరిగిపోతే ఊడిపోయింది, లూజ్ అయిపోయి, అది ఫిక్స్ చేయించుకోవటానికి వెళ్ళినప్పుడు చెప్పారు, అబ్బో ఎంత మంచి క్వాలిటీయోనమ్మా, అసలు రావట్లేదు ఇప్పుడు ఇవన్నీ. ఏనాటిదో ఏమోనంటే 73 నా పెళ్ళయింది హైదరాబాద్ వచ్చాక నేను మా వారితోటి కొనిపించుకున్నాను అనమాట. ఇది జూ పార్క్లో మా అమ్మాయికి 1 year 3 months 4 months. మా అన్నయ్య మూలంగానే, మా అన్నయ్య అప్పుడే కొనుక్కున్నాడు ఆక్వా క్లిక్ 3 కొత్తది. మా అన్నయ్య మూలంగానే ఫోటోలన్నీ. మా వారు వద్దు వద్దు ఏమీ వద్దు మనకి అన్నట్టే